రుద్ర బాల్ తీసుకుని వరుణ్ కి పాస్ చేసేశాడు. ఇదిగో ఇప్పుడు గోల్ వేశాడు. సన్ సిటీ 5 గోల్స్ చేసింది. ఈ టీం ఇలాగే ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు ఓడిపోతారు. ఈ అదృశ్యం ఎందుకని ఇంకా రాలేదు? నువ్వు వచ్చేసావా? నేను నీ కోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అదృశ్యం ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఇప్పటి వరకు ఎవరి వల్ల తెలుసుకోవటం కుదరలేదు. సరే చెప్పు, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? అదృశ్యం, నువ్వు ఈ మ్యాచ్ ఒకసారి చూడు. నా టీం ఎన్నో సంవత్సరాలుగా ఈ సన్ సిటీ టీంని ఓడించడానికి ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి ఓడిపోతున్నారు. నేను నిన్న ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నువ్వు నీ ఇన్విజిబుల్ శక్తిని ఉపయోగించి ఇవాళ ఈ టీంని గెలిపిస్తే చాలు. ఓసి ఇంతేనా? ఇది నేను చిటికి వేసే అంత సేపట్లో చేసేస్తాను కదా. అరే, బాల్ ఎలా చేతిలో నుంచి జారిపోయింది? ఇదేలా జరిగింది? ఈ మ్యాచ్ ని ఖచ్చితంగా కాల్ సిటీయే గెలుస్తుంది. ఏంటిది? ఈ బాల్ తానుగా ఎలా వెళ్తోంది? ఇవాళ జై సింగ్ సన్ సిటీ ఖచ్చితంగా ఓడిపోబోతోంది. నా కాల్ సిటీ గెలవబోతోంది. నాకెందుకు ఎవరో నా దగ్గర నుంచి బాల్ లాక్కుంటున్నట్టు అనిపిస్తుంది. టైం ప్లీజ్. రుద్ర, ఎవరైనా బాల్ మన మీద విసిరితే మనం పట్టుకునే ముందు ఎవరో అడ్డుపడుతున్నారు, కానీ మన కంటికి కనపడడం లేదు. అవును రుద్ర, ఎవరో మా దగ్గర నుంచి బాల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. నాకెందుకో ఇదంతా షాకాలి ప్లాన్ చేసి చేశాడనిపిస్తుంది. ఎవరో మన దగ్గర నుంచి బాల్ ని తీసుకొని కాల్ సిటీ ప్లేయర్స్ కి పాస్ చేస్తున్నారు. సో మీరందరూ నేను చెప్పినట్టు వినండి. బాల్ మీ చేతికి వచ్చిన వెంటనే ఎక్కువసేపు ఉంచుకోకుండా వెంటనే పాస్ చేసేయండి. అప్పుడు అది ఎవరైనా మన దగ్గర నుంచి బాల్ ని లాక్కోలేరు. సరేనా? అదృశ్యం, రుద్ర మ్యాజిక్ ఇంకా వాడి తెలివితేటల ముందు ఎవ్వరూ గెలవలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఓడిపోయావు. వెళ్ళు. ఈ అవమానాన్ని నువ్వు జీవితాంతం గుర్తుంచుకోవాలి. నాకు ఇప్పుడు ఇలాంటివి అలవాటైపోయాయి. అదృశ్యం ఈ అవమానానికి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. ప్రపంచమే చూసేలాగా వీళ్ళని నేను పగ తీర్చుకుంటా. వీడి గెలుపుని ఎలా ఓటమిగా మారుస్తానో నువ్వు చూస్తూ ఉండు. ఏం జరుగుతుంది? ఎవరు? నన్ను వదిలిపెట్టండి.
వదలండి వదలండి. అరే తాతయ్యను ఉన్నట్టుండి ఎవరు ఇలా బంధించారు? తాతయ్య నమస్కారం సహోదరి సహోదరులారా. ఇప్పుడు మీరు భయపడడం మానేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా పేరు మెజిషియన్ అదృశ్యం. జైసింగ్ నా స్నేహితుడిని చాలా విసిగించాడు. అందువల్ల వీడికి కాస్త శిక్ష వెయ్యాల్సిందే కదా. మిత్రమా షాకాల్, జైసింగ్ నేను తీసుకువెళ్ళు. నువ్వు షాకాల్ ఫ్రెండ్వి, అందువల్ల ఏ విధంగా చెప్పినా నీకు అర్థం కాదు. మర్యాదగా నా మాట విని మా తాతయ్యను వదిలే. లేకపోతే ఒక చిన్న పిల్లాడు అయ్యుండి ఈ అదృశ్యాన్నే వాన్ చేస్తున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఎప్పటికీ సందేహపడకు. సందేహించట్లేదు, కానీ నువ్వు మెజిషియన్ అదృశ్యం గురించి తెలియకుండా సవాల్ చేస్తున్నావు. అంతఃపురానికి వెళ్ళి నా రాక కోసం అని సిద్ధం చేయి. నేను త్వరలో వస్తాను. తాతయ్యని వదిలే. అరే వీళ్ళేమైపోయారు? తాతయ్య నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. జైసింగ్ చౌహాన్, షాకాల్ వలలో ఇవాళ నువ్వు చిక్కుకున్నావు. నేను అనుకున్నట్టే ఇక మీదట సన్ సిటీ నా కంట్రోల్కి రాబోతోంది. నా కళ నెరవేరబోతోంది. షాకాల్, ఎక్కువగా కలలు కనకు. కలలు చెదిరిపోయేటప్పుడు బాధగా ఉంటుంది. అదృశ్యం, నువ్వు ఏం చేస్తున్నావు? డోంట్ మైండ్. ఇప్పుడు సన్ సిటీ మాత్రమే కాదు, కాల్ సిటీ కూడా నా కంట్రోల్లోకి వచ్చింది. అంటే ఇక మీదట నాదే రాజ్యం. మీరు ఇక జీవితాంతం ఖైదీలుగానే ఉండాలి. ఈ అదృశ్యం నాకు ద్రోహం తలపెడతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నిన్ను నమ్మి నేను తప్పు చేశాను. షాకాల్, ఎవరికైనా కీడు తలపెడితే మనకు కూడా కీడే జరుగుతుంది. అదృశ్యం, నన్ను వదిలేయ్ ప్లీజ్. నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. నాకు ఏం కావాలో అది నేనే తీసుకుంటాను షాకాల్. జోగా, సపోలా, ఇట్రండి. నేనిప్పుడు సన్ సిటీకి వెళ్తున్నాను. వీళ్ళిద్దరిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరు మంచి స్నేహితులు కదా, అందువల్ల వీళ్ళిద్దరిలో ఎవరైనా ఏదైనా చేస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. సరే కింగ్. బాయ్ బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అలాజా సార్. రుద్ర, జైసింగ్ చౌహాన్ని అదృశ్యం ఎత్తుకుపోయాడని విన్నాను. నీకు నా సాయం కావాల్సి వచ్చే కదా నీ ఇమేజ్ని పంపించావు. అలాజా సార్, తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి సమస్యకి పరిష్కారం ఈ పుస్తకాల్లో ఉంటుందని. అందుకే తాతయ్యని కాపాడే మార్గాన్ని వెతకడానికి ఈ లైబ్రరీకి వచ్చాను. అలాజా సార్, దీనికి సంబంధించి నాకు పుస్తకాలు కావాలి. రుద్ర, నువ్వేమీ దిగులు పడకు, నేను కొన్ని బుక్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ అలాజా సార్. అలాజా సార్ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. రుద్ర, ఇన్విజిబుల్ మ్యాజిక్ కి సంబంధించిన లైబ్రరీలో ఉండే బెస్ట్ బుక్స్ తీసుకొచ్చాను. రుద్ర, ఏమైనా దొరికిందా? రుద్ర, ఇందులో ఏం రాసిందో చూడు. ఇన్విజిబుల్ మ్యాన్ ఎలా దాక్కున్నా కూడా ఆయన బాడీ అదే స్థానంలో ఉంటుంది. వాళ్ళు గోడ ద్వారాను బయటకు వెళ్ళలేరు, ద్వారం ద్వారాను బయటకు వెళ్ళలేరు. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ద్వారం తెరుచుకుంటే మాత్రమే వెళ్ళగలరట.
ఈ విషయం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అదృశ్యంని పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే తన్నే చెప్తూ ఉంటాడు, నేను మీ పక్కనే ఉంటాను కానీ మీకెవరికి కనిపించనని. రండి వాటిని మన కంటి ముందుకి రప్పించడానికి ప్రయత్నిద్దాం. అలాసా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి మీరు ఇక్కడ ఉన్నారంటే అది మీకు చాలా ప్రమాదకరం. నా వల్ల మీకు ఏ ప్రమాదం కలగకూడదు. నాకు ఏ ప్రమాదం లేదు రుద్ర. జై సింగ్ నా చిరకాల ప్రాణమిత్రుడు. నువ్వు అతని గ్రాండ్ సన్వి కాబట్టి నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నేను వదిలేసి వెళ్ళలేను. జై సింగ్ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను, సరేనా? అలాసా సార్, అదృశ్యం ఇక్కడికి వచ్చేసాడు అనుకుంటున్నాను. మైరా, వరుణ్ సిద్ధంగా ఉండండి. ఇది మా ప్యాలెస్. అలాసా సార్, లేవండి లేవండి, మీకేం కాలేదు కదా? రుద్ర, తను మళ్ళీ తిరిగొచ్చేలాగా మనం అలాసా సార్ని పైకి తీసుకువెళ్ళిపోదాం. అరే, మనసుంటే మార్గం ఉంటుంది రుద్ర. అందరూ పైకి వెళ్ళండి. ఈ అదృశ్యం సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. నన్ను చూసి భయపడి పారిపోయాడు అనుకుంటాను. అవునవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కాపాడండి, నన్ను కిందకి దించు. నువ్వు ఎవరైనా సరే ఈ చిల్లి ఇక్కడ ఉన్నంత వరకు ఈ ప్యాలెస్ లోని ఆటలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు. జై సింగ్ పనివాళ్ళు కూడా ఇంత ప్రమాదమైన వ్యక్తులని నేను అనుకోలేదు. అసలు ఏం చేస్తున్నా? నా సామాన్లతోనే నన్ను కొడుతున్నావా? నేనిప్పుడు బాగానే ఉన్నాను పిల్లలు. వాడు వచ్చేసాడు అనుకుంటున్నాను. ఇక నేను వీళ్ళని వదలను.
మెయిన్ గేట్ లో నుంచి లోపలికి రావడానికి వాడు చాలా ప్రయత్నించాడు. ఇప్పుడు ఖచ్చితంగా వాడు మేడపై నుంచి రావడానికి ప్రయత్నిస్తాడు. అలాసా సార్, మీరు ఎక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి చూసొస్తాము. రుద్ర, మనం ఎందుకు ఇలా దాక్కున్నాం? బయటికి వెళ్దాం. నేను వేసే మంత్రశక్తికి ఆ అదృశ్యుడు అమాంతంగా మాయమైపోతాడు చూడు. ఏంటి, నువ్వు మ్యాజిక్ చేయబోతున్నావా? లేదు మైరా, మనం ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఇబాయిస్కా హాట్ వింగమ్ క్రియేటో. ఇప్పుడు వాడు మేడపైకి వచ్చిన వెంటనే వాడు కాలు మండి మనకు వాడు కనిపిస్తాడు. నేను మెయిన్ గేట్ లోంచి వస్తానని వాళ్ళు అనుకొని ఉంటారు, కానీ ఇప్పుడు నేను మేడ మీద నుంచి వెళ్ళబోతున్నాను. అందరినీ ఒకేసారి నేను ఖైదీలుగా మారుస్తా. ఏంటిది? ఏంటిది? నా కాళ్ళు అతుక్కుపోతున్నాయి, రావట్లేదేంటి? ఇలా చూడు అదృశ్యం, ఇకపై నువ్వు ఈ ప్యాలెస్ గురించి అస్సలు ఆలోచించకూడదు. ఇబాయిస్కా బబుల్ గమ్ ట్విస్టర్ క్రియేటో. రుద్ర, నాకెందుకు ఫైనల్ గా తను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిపిస్తోంది. నేను చెక్ చేస్తాను. నన్ను వెతుకుతున్నావా? రుద్ర, నీ వయసుకు మించి నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ మెజిషియన్ అదృశ్యం దగ్గర నీ పప్పులోడొక్క. వీడు మన రుద్ర కాళ్ళు చేతిలో కట్టేశాడు. నేను రుద్రాన్ని విడిపిస్తాను. అంతర్ మంతర్ జాదూ కలంతర్ ఫ్రీ. సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ మైరా. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. అదృశ్యం, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఎవరిని కష్టపెట్టలేవు. అలజా సార్, మీకిప్పుడు పనేమీ లేనట్టుగా ఉంది, కానీ నేను మీలాగా ఫ్రీగా లేను. చాలా పనులున్నాయి నాకు. ఇప్పుడు నేను మీ కాళ్ళు చేతులు కట్టేస్తాను. నువ్వు చాలా చక్కగా చెప్పావు అదృశ్యం. నిజానికి నీకిక సమయం లేదు. నేను మొదటిసారిగా మ్యాజిక్ చేశాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను మ్యాజిక్ చేశాను. థ్యాంక్ యూ అలాసా సార్. మైరా, వరుణ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రుద్ర, నువ్వు చాలా స్మార్ట్ అయిన వాడివే, కానీ నువ్వు నా దగ్గర గెలవలేవని చెప్పాను కదా. అదృశ్యం, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఎప్పటికీ సందేహపడకు. రా, నన్ను పట్టుకో చూద్దాం.
నేను ఇంట్లోంచి స్నానం చేసే వచ్చాను. మళ్ళీ ఎందుకు నాకు స్నానం చేయిస్తారు? ఇప్పుడు మీరు స్నానం మాత్రమే కదా చేశారు, ఇకపై ఏమేం జరుగుతాయో చూడండి. ఇట్స్ పార్టీ టైం. మైరా, వరుణ్, అరే ఏంటిది? వీళ్ళతో గొడవ పడడం చాలా కష్టంగా ఉంది. వద్దు, నన్ను ఈ బబుల్ గమ్ నుంచి ఎవరైనా బయటకు తీసుకురండి. అసలు బబుల్ గమ్ తో ఎవరైనా యుద్ధం చేస్తారా? గుర్తుంచుకో, నేను మళ్ళీ వస్తా. రుద్ర, తాతయ్య, తాతయ్య, థ్యాంక్ యూ రుద్ర, నువ్వు ఎంతో గొప్ప మెజిషియన్ అని ఈరోజు నువ్వు మళ్ళీ నిరూపించావు. జోదా, త్వరగా వెళ్ళి తినడానికి ఏమన్నా కాస్త తీసుకొస్తావా? మాకు బాగా ఆకలిగా ఉంది. అలాగే బాస్. ఏంటి వాడు నీకు బాసా? సోకా, సపోలా, ఎవరైనా నా కట్లు కూడా వచ్చి విప్పండి. త్వరగా రండి. అటు చూడు, అది ఎంత బాగుంది. హ్యాపీ దివాళీ పిల్లలు. హ్యాపీ దివాళీ తాతయ్య. బాణసంచాన్ని జాగ్రత్తగా కాల్చాలి, అర్థమైందా? ఓకే తాతయ్య. తప్పించుకున్నాను. అరే, నేను తప్పించుకోలేదు. మైరా, నువ్వు రాకెట్ ని ఆకాశం మీదకి ఇక్కడ పంపించాలి. ఎందుకని నా వెనక అదిరి పంపిస్తున్నావు? సారీ. అరే ఏంటి, ఈ రాకెట్ నా చుట్టూనే తిరుగుతుంది, నేను తిరిగిపోతున్నాను. వావ్, అద్భుతం. కొత్త స్టైల్లో మీరు రాకెట్ వదిలారు. షకాల్, పార్టీ స్టార్ట్ చేయి. మొదలు పెడతాను. ఈలోపు వాడు కూడా రావాలిగా. వాడెవడు? మేము వచ్చేసాం కదా. ఒక ముఖ్యమైన గెస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాడిని చూస్తే వెలుతురు కూడా దాక్కుంటుంది. I am the Lord of Darkness. అందరినీ నేను చేస్తాను రెస్ట్లెస్. హ్యాపీ దివాళీ. నువ్వు వచ్చేసావా? నీకోసమే నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ దివాళీ. అరే నీ ఫ్రెండ్స్ ఎందుకని ఇలా రెస్ట్లెస్ గా చేస్తున్నావు? ధూమ్ ధామ్ పటాక్.
అరే ఈ రాకెట్ ఏంటి నా వెనకాలే వస్తోంది. దీన్ని ఆపి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. షాకాల్, నీ పార్టీకి నన్ను పిలిచి ఈ విధంగా నన్ను గౌరవించడం. వద్దు నువ్వు ఆవేశపడకు. ఇవి మన చోట్లోంచి వస్తున్న రాకెట్స్ కావు. ఇది నా పక్కూరు అంటే సన్ సిటీ నుంచే వస్తున్నాయి. అక్కడి రాజు జయసింగ్ చౌహాన్ వాళ్ళు ఇలాగే ఏదో ఒకటి చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు కావాలనే మన పార్టీ చెడగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. నా పార్టీని ఇలా సర్వనాశనం చేసేసారే. షాకాల్, నువ్వు దిగులు పడకు. వాళ్ళు మన పార్టీని నాశనం చేశారు కదా, నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా మీద లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మీదే టపాకాయలు పేల్చారు కదూ. ఇక వాళ్ళు తప్పించుకోలేరు. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఎవరైనా నన్ను ఎదిరిస్తే వాళ్ళు చీకట్లో కనిపించకుండా పోతారు. ఏం పర్వాలేదు లార్డ్ ఆఫ్ డార్క్నెస్. వాళ్ళతో తలపడ్డం వల్ల ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే జయసింగ్ చౌహాన్ ఒక గొప్ప మెజిషియన్ మాత్రమే కాదు, అలాగే వాడి గ్రాండ్ సన్ రుద్ర కూడా తక్కువేం కాదు. వాళ్ళని కొంతమంది ప్రముఖ మెజిషియన్స్ కూడా ఓడించలేకపోయారు. ఇంతవరకు వాళ్ళు నన్ను ఎదిరించలేదు కదా. ఇక నేను ఏం చేస్తానో చూడు షాకాల్. వెళ్ళు మిత్రమా, వెళ్ళు వెళ్ళు. నేను కోరుకుంటున్నది కూడా ఇదే. జయసింగ్ చౌహాన్కి ఎవరైనా మంచి గుణపాఠం నేర్పించాలి. నా వల్ల కాకపోతే నువ్వు వెళ్ళి వాడి మీద పగ తీర్చుకో. నేను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగానే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రకాశవంతంగా ఉండవలసిన సమయంలో ఎందుకు ఇలా చీకటి అయిపోతుంది? వెలుతురుగా ఉండాల్సిన చోటు ఎందుకనే చీకటి అయిపోయింది? అదిగో అదిగో ఒకసారి పైకి చూడండి, అక్కడేదో వింతగా ఉంది. కాపాడండి, కాపాడండి. ప్రకాశవంతంగా ఉండవలసిన ఈ పండుగ రోజు ఒక్కసారిగా ఎంత చీకటి అలుముకుందేమిటి? తాతయ్య పైన చూడండి, అక్కడేదో విచిత్రంగా ఉంది. రుద్ర, అది విచిత్రమైంది కాదు, చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడే వెళ్ళి అదేమిటో తెలుసుకోవాలి. తాతయ్య మేము వస్తాం. ఎవరు నువ్వు? I am the Lord of Darkness. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళ బతుకు చీకటైపోతుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు సంతోషంగా జరుపుకునే పండుగ రోజు, అందుకే నేను నీకు హాని తలపెట్టాలనుకోవడం లేదు. నువ్వు నన్ను కష్టపెట్టబోతున్నావా? అకేలా నషేరా, నువ్వు అయిపోవాలి చీకటి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు నా ఊరిని చీకటమయం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఇబా ఇస్కా జిబా ఇస్కా డిజపియరో.
ఇవాళ వెలుతురులో పండగ. జై సింగ్ చౌహాన్ ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఇది మర్చిపోరు. మిగతా వాళ్ళ చేతికి తుపాకీ ఇచ్చి వాళ్ళ చేత కాల్పించడం చాలా మంచి విషయం. ఇది చాలా బాగుంటుంది. జై సింగ్ చౌహాన్, నీ గ్రాండ్ సన్ చల్లగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ ఫైట్ ని ఆపే. వద్దు, మా రుద్రాన్ని ఏమీ చేయొద్దు. తాతయ్య, తాతయ్య! రుద్రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. లేదు తాతయ్య, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను. నన్ను వదులు. వెళ్ళాలా? అయితే వెళ్ళు. ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ని కొడతావు. మీ ఫ్రెండ్ను కొట్టినందుకు మీకు కోపం వచ్చిందా? సరే, ఓకే, మీరు వాడి దగ్గరికే వెళ్ళండి. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా. ఈ రోజు నుంచి సన్ సిటీకి కింగ్ నేనే. మీరందరూ నాకు సేవ చెయ్యాలి, నా ఆజ్ఞను అంగీకరించాలి. నీ ఆజ్ఞల్ని మేమెందుకు పాటించాలి? మా తాతయ్య గారే మాకెప్పటికీ రాజు. నేను చెప్పిన మాట వినరా? అయితే మీరు మీ తాతతోనే ఉండండి. సరే సరే, మీరు చెప్పిందే మేము వింటాం. మనం లార్డ్ ఆఫ్ డార్క్నెస్ తో ఫైట్ చేయడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. అది కూడా చాలా త్వరగా. చెడు ఎంత ప్రయత్నించినా మంచి ఎప్పుడు గెలుస్తుంటుందని తాతయ్య నాతో ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం కూడా లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని ఓడిద్దాం. కానీ ఎలా రుద్రా? మనం ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతం మనకి ఇప్పుడు ఇక్కడ వెలుతురు కావాలి. నేను మ్యాజిక్ చేస్తాను. ఈ వెలుతురు కూడా లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కి వెళ్ళిపోయింది కదా రుద్రా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వరుణ్, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. వెలుతురు వచ్చిందా? ఈ రోజు రాత్రి మనం ఇక్కడే ఉండాలి. రేపు మార్నింగ్ మనం లైబ్రరీకి వెళ్దాం. అక్కడే మనకి లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని ఓడించే సొల్యూషన్ దొరుకుతుంది. అలా సార్, తాతయ్యని లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మెజిషియన్ స్మోగర్ స్టాచ్యూని చేసి బంధించాడు. వాడిని ఎదిరించడానికి ఏదో ఒక మార్గాన్ని వెతకాలి. రుద్ర, ఆ సెల్ఫ్ లో డార్క్నెస్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల సహాయంతో నువ్వు మంచి ఐడియా సంపాదించొచ్చు. థ్యాంక్ యూ అలాసా సార్. వెల్కమ్ రుద్ర. లైబ్రరీకి వచ్చి ఇన్ని బుక్స్ ని చదివిన తర్వాత నాకు ఆ విషయం బాగా అర్థమైంది. చీకటితో పోరాడాలంటే దానికి సహాయపడేది ఎప్పుడు వెలుతురే. వెలుతురు ముందు చీకటి అనేది ఎప్పుడు ఉండదు, ఉండలేదు కూడా. ఈ
ఇకపై ఈ ప్యాలెస్ నా సొంతం కాదు కాదు, ఇక్కడ ఉన్నవన్నీ నా సొంతం. నేనే మీ కొత్త కింగ్. రాత్రంతా బాగా ఫైట్ చేసి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది. వెళ్ళండి, మీ కొత్త కింగ్ కోసం కొత్త కొత్త డిషెస్ తయారు చేసుకురండి. ఆ లోపు నేను కొత్త ప్యాలెస్ ని తిరిగి చూసి వస్తాను. రంగీలా, వాడు వస్తున్నాడేమో చూస్తూ ఉండు. నేను ఈలోగా తాతయ్య గారిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. రంగీలా, పైప్లో ఎందుకు నీళ్ళు రావట్లేదు? నీ కింగ్ కే నువ్వు ద్రోహం చేస్తున్నావా? ఇలా చూడు, నువ్వు నాకు విరోధంగా ఉంటావా? లేదు లేదు, నేనేమీ చెయ్యను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీకు సేవ చేస్తాను, మంచి మంచి డిషెస్ చేస్తాను. ఇదిగో వెంటనే వస్తాను, వెళ్ళొస్తా. నిన్న సాయంత్రం వరకు మన ఊరు సంతోషం ఇంకా వెలుతురుతో నిండిపోయింది. కానీ లార్డ్ ఆఫ్ డార్క్నెస్ వల్ల మన ఊరు ఎలా ఉందో చూడండి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా? రుద్రా, నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను ధైర్యశాలని చెప్పాలా లేక పిరికాడని చెప్పాలా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రుద్ర. నిన్న రాత్రి ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎలాగ నా ముందుకొచ్చి నిలబడాలనుకుంటున్నావో? లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నా గురించి ఆలోచించి నువ్వు బొరపాటు చేసుకోకు. నిన్న నువ్వు మా ఊర్లోకి వచ్చినప్పుడు చీకటి అలుముకుంది, కానీ ఇప్పుడు సూర్యుడు వెలుతురుంది. ఒక విషయం బాగా గుర్తుంచుకో, చీకటి ఎప్పటికీ వెలుతురు ముందు నిలవలేదు. నీకు ధైర్యం ఉంటే నాతో వచ్చి ఫైట్ చేసి గెలు. ఈ రుద్ర నిజంగానే పాపం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఆ ఫుల్ సిటీని లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కంట్రోల్లోంచి బయటికి తీసుకురావడం అంత సులభం కాదు. ఖచ్చితంగా నీ వల్ల ఇది సాధ్యం కాదు రుద్ర. ఏమన్నావ్? ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. నన్ను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా. I am the Lord of Darkness. నన్నెవరైనా ఎదిరిస్తే వారిని చీకట్లోకి తోసేస్తా. రుద్ర, నువ్వు వయసులోనూ తెలివిలోనూ నాకన్నా చిన్నవాడివి. అయినా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు. సరేరా? సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. Boom! Check, check, boom! లార్డ్ ఆఫ్ డార్క్నెస్ యొక్క డార్క్నెస్ ని ఈ రోజు మనం రెస్ట్లెస్ చేసేద్దాం. అంతర్ మంతర్ జాదూ కలంతర్ షూ. మైరా, నువ్వు లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని కదా రెస్ట్లెస్ గా చేస్తారన్నావు, కానీ నా మీద ఎందుకు దాడి చేశావు? సారీ వరుణ్, నేను సరి చేస్తా. అరే రే,
రుద్రా, చీకటికి వెలుగుకి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. ఒక విషయం మర్చిపోకు, చీకటి ఎంతగా అలుముకున్నా సరే సూర్యుడు వెలుతురు ముందు అది ఎన్నటికీ నిలవలేదు. ఈ బాయ్స్ కా బూమ్ చిక్ చిక్ బూమ్. అదేంటి అది? చీకటి. ఈ వెలుతురు నా కళ్ళని పొడిచి నన్ను చంపేస్తోంది. అసలు రుద్ర ఎందుకని ఇలా ఉన్నాడో తెలియట్లేదే. వాడి విషయంలో ఏది ప్లాన్ చేసినా నేను ఫెయిల్ అవుతున్నాను. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి షాకాల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రుద్ర, నేను చూస్తుంటే గర్వంగా ఉంది. చీకటి ఎంతటి బలశాలి అయినా వెలుతురు ముందు ఓడిపోవలసిందేనని నువ్వు నిరూపించావు. ఇది నిజంగా మరపురాని దీపావళి.